నాకు ఒక్కోసారి ఆ అమ్మాయిని చూస్తుంటే శారద గుర్తుకొస్తుంది. మనమంటే తనకి వల్ల మాలిన అభిమానం ఉంది. నేనంటే భయము, భక్తి, గౌరవం ఉన్నమ్మాయి. కావచ్చు అమ్మమ్మ గారు, కానీ ఏమిటి సీత, కానీ అని ఏదో దాచాలని చూస్తున్నావు? వాళ్ళ అమ్మా నాన్నలకి ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంటుంది కదా, బాధ్యతగా ఇక్కడి నుంచి పంపించటం మంచిదని నాకనిపిస్తుంది. నీలాంటి చెల్లెలుంటే బావుండును అన్నదానివి నువ్వు. పంపించాలనే ఆలోచన కలిగింది అంటే నీకు స్వర్ణల తన మీద ఏదైనా అనుమానం కలిగిందా? అదేమన్నా అన్ని, తను మాత్రం బంగారమే. తన మాట, మనసు చాలా మంచిది. అమ్మమ్మ గారు తన గురించి ఏం చెప్పినా నమ్మే స్థితిలో లేరు. ఎలా ఎలా అసలు విషయం చెప్పాలి? స్వర్ణకు న్యాయం జరగాలి. స్వర్ణకు న్యాయం జరగాలి. హంసనందిని దుర్మార్గం నశించాలి. న్యాయం జరగాలి. మంగమ్మ దుర్మార్గం చెల్లదు. హంసనందిని దుర్మార్గం నశించాలి. స్వర్ణకు న్యాయం జరగాలి. హంసనందిని దుర్మార్గం నశించాలి. న్యాయం జరగాలి. హంసనందిని దుర్మార్గం నశించాలి. మంగమ్మ దుర్మార్గం చెల్లదు. స్వర్ణకు న్యాయం జరగాలి. స్వర్ణకు న్యాయం జరగాలి. మంగమ్మ దుర్మార్గం చెల్లదు. స్వర్ణకు న్యాయం జరగాలి. హంసనందిని దుర్మార్గం నశించాలి. న్యాయం జరగాలి. స్వర్ణకు న్యాయం జరగాలి. ఆపండి! ఏమిటా అరుపులు? ఎవరు మీరు? మంగమ్మ గారి దుర్మార్గం ఏంటి, స్వర్ణకి న్యాయం ఏంటి? ఏం జరిగిందని అలా గావు కేకలేస్తున్నారు? మేము ప్రగతి మహిళా మండలి వాళ్ళం. అరవటమేనా నీ ప్రగతి పని? దుర్మార్గం చేయడమేనా మీ పెద్దతనం? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నేనేం దుర్మార్గం చేశాను? ఆస్తుల కోసం కక్కుర్తి పడి కట్టుకున్న భార్యకి అన్యాయం చేయించి మరో అమ్మాయితో మీ మనవడు అక్రమ సంబంధం పెట్టుకుంటే మీరు దాన్ని ప్రోత్సహిస్తారా? మర్యాదగా మాట్లాడండి. ఇక్కడ అలాంటి వాటికి తావు లేదు. మీరు తప్పుడు సమాచారంతో వచ్చి ఉంటారు. ఈ అరుపులు కేకలు మాని బయటికి నడవండి. మీరు తప్పుడు పనులు చేయిస్తూ మాది తప్పుడు సమాచారం అంటారే? ఇంతకీ సాకేత్ ఎవరు? నేనే. హంసానందిని ఎవరు? నేనే. స్వర్ణ ఎవరు? నేనేనండి. ఈ అమ్మాయికేగా అన్యాయం చేస్తూ ఈ హంసతో సాకేత్ అక్రమ సంబంధం పెట్టుకుంది. తెలిసి కూడా మీరు మౌనంగా ఉంటున్నారు. పైగా ఈ అమ్మాయికి డైవర్స్ నోటీసులు ఇచ్చి వదిలించుకోవాలని చూస్తున్నారా? నా బ్రతుకునేలా అభాస్పాలు చేస్తావా? నువ్వేనా వీళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చింది? నాకేం తెలీదు. అబద్ధం. నీకు తప్ప ఇలా ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. లేదు లేదు లేదు, నాకేం తెలీదు. భయపడద్దు స్వర్ణ, మేమంతా నీ వెనకాలన్నాం. ధైర్యంగా చెప్పు. తను చెప్పలేదంటుంటే మేమున్నాం, ధైర్యంగా చెప్పు అని అంటారేంటి? ఏమే స్వర్ణ, నిజం చెప్పు. ఇంకా ఏంటండి తను చెప్పే నిజం? నన్ను ఇలా చేస్తే నా పరువు పోయి చస్తాననే ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి చేస్తుంటారు. వాళ్ళ అనుమానాలకు నా బతుకును బలి చేశారు. ఇంత జరిగాక నేనెలా బతకాలి? హంస, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. అసలు మాకేం తెలీదు. తను అలా చేసే మనిషి కాదు. కాందే వాళ్ళెందుకు వస్తారు? వాళ్ళు కాదంటున్నారు. మీరెవరు చెబితే వచ్చారో చెప్పండి. ఈ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. న్యాయం చేయమంటేనే మేము వచ్చాం. ఈ నెంబర్ ఎవరిదో చూడండి. ఇది స్వర్ణ నెంబరే.
ఈ నంబర్ నుంచి మెసేజ్ చేస్తేనే న్యాయం చేయమంటేనే మేము వచ్చాం. పాపిష్టిదానా, ఎంతకు తెగబడ్డావే. ముడి పెట్టాలని మేం చూస్తుంటే మంట పెట్టావు కదే. అయ్యో నేనే మెసేజ్ పెట్టలేదమ్మా. ఏంటి స్వర్ణ, నీ బతుకు సరిదిద్దుకోవడానికి మరో అమ్మాయి బతుకు మీద ఇలాంటి నింద వేస్తావా? నో, అదలా ఎప్పటికీ చేయదు. నువ్వు మాట్లాడకు సీత. తన ఫోన్ నుంచి SMS పంపినట్టు క్లియర్గా ఉంటే అలా చేసి ఉండదంటావేంటి? నువ్వు అసలు మనిషివేనా? నీ అనుమానానికి నా జీవితంతో ఆడుకుంటావా? నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. నా మీద పగబట్టావు, చివరికి ఇలా కాటు వేస్తావా? మంచి కుటుంబమని, మంచివాడని సాకేత్తో చనువుగా మెసిలితే దానికి అక్రమ సంబంధం అని పేరు పెడతావా? నీ మొగుడు నిన్ను ఇష్టపడకపోతే నన్ను బాధ్యురాల్ని చేస్తావా? ఎన్నిసార్లు టీ తాగడానికి కూర్చుంటే ఆ టేబుల్ కింద కూర్చున్నావు? గుడికెళ్తే గోల చేసావు, గాజులు పగలగొట్టావు, ఉయ్యాల్లో కూర్చుంటే తాళ్ళు కోసేశావు. మా వెనకాల నీడలా ఫాలో అవుతూ చివరికి ఎంత నీచానికి ఒడిగడతావా? ఇన్ని చేసింది ఇది చేయలేదంటే నమ్మగలరా? చెప్పండి అమ్మమ్మ గారు, చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. చెప్పవే, తను అడిగే వాటికి సమాధానం చెప్పు. ఛ, అందరి పరువు తీసావు కదే. పెళ్లి కావాల్సిన పిల్ల బతుకులో నిప్పులు పోసావు కదే. ఎందుకే ఎందుకే ఇంత దుర్మార్గం పనిచేశావు? స్వర్ణ, చెప్పు స్వర్ణ, నువ్వే వీళ్ళకి మెసేజ్ చేసావా? నిజంగా నాకు తెలియదక్క, నేనేం చేయలేదు. చెప్పవే. ఇందులోనే అర్థమవుతుంది నీకు నీ భార్య మీద ఎంత ప్రేముందో. తను మీ రాక్షసత్వానికి దడిచి ఏం చెప్పట్లేదు. హోల్ యువర్ టంగ్. ఈవిడికి అన్యాయం చేశానని నన్ను అంటున్నారు, కానీ తను ఈ అమ్మాయికి చేసిన దాని గురించి మాట్లాడరే? పెళ్ళాన్ని కాదని తనతో కులికితే అన్యాయం ఆవిడే కానీ ఈవిడే కాదు. పెళ్ళైన వాడితో సంబంధం తప్పని ఈవిడకు తెలీదా? నో, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మా మధ్య ఏ సంబంధం లేదు. అమ్మమ్మ గారు, మీరేం మాట్లాడరే? చూడండి, నేనే స్వర్ణ తల్లిని. అంతా దీని అనుమానమే కానీ వాళ్ళ మధ్య ఎలాంటి తప్పుడు సంబంధం లేదు. అవునండి, తను హోటల్కి కస్టమర్గా వచ్చింది. కాస్త కలుపుగోలుగా ఉంది అంతే. తనకు తన భర్తకి తగువులుండడం వల్ల వాళ్ళ చనువుని అపార్థం చేసుకుంది. చెప్పవే, చెప్పు. తప్పు చేశాను, క్షమించండి అని వాళ్ళ కాళ్ళ మీద పడు. నేను చెప్పలేదంటుంటే వాళ్ళ కాళ్ళ మీద పడమంటారే? చూసారా చూసారా, ఇంత చేసినా నా మీద కసి తగ్గలేదు. నా బతుకు బూడిద చేసి తన కోపం చల్లార్చుకోవాలని చూస్తుంది. అంత క్లియర్ గా ఫోన్లో మెసేజ్ ఉంటే ఇంకా ఎలా దబాయిస్తుందో చూడండి. హంస, ఫోన్ తనదే కావచ్చు, దానిని ఎవరైనా సరే ఈ విధంగా కూడా వాడొచ్చు. సీత, షటప్. ఎవరికేం అవసరం ఉంది? ఆ అమ్మాయి మీద అంతా నింద వేస్తే నువ్వింకా సపోర్ట్ చేస్తావా? రఘు, మాట్లాడుకో. నువ్వు మాట్లాడితే నా మీదొట్టే. చూడు, మన మధ్య గొడవలు ఉండొచ్చు, అందుకని హంస జీవితం మీద ఇలా నిందలు వేయడం పద్ధతి కాదు. మర్యాదగా వాళ్ళకి సారీ చెప్పు. చెప్పు.
దేవుడి మీద ఒట్టు బావా, నాకేం తెలీదు. తెలీదనుకు స్వర్ణ, చెప్పవే, లేకపోతే నీ బతుకే నాశనం అయిపోతుంది. అంత ఆలోచించేదైతే ఇలాంటి మొదటి పనులు ఎందుకు చేస్తుంది? మర్మం కర్మం తెలియని పెళ్ళే అది. నీ కాపురం నిలబెట్టడం కోసం ఎంతో శ్రమ పడుతుంది. అలాంటి గొప్ప మనసున్న అమ్మాయిని ఇలా చిత్రించడం పాపం. మన కుటుంబ విషయాల్ని బజారుకి ఇచ్చావు. ఏం బాగుంటావు నువ్వు? చూడండి, ఏదో పొరపాటు జరిగింది. ఆ అమ్మాయికే పాపం తెలీదు. నా మనవడు మీరనుకునేలా నీచ పనులు చేసేవాడు కాదు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి, వెళ్ళండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. పరువు ప్రతిష్టలున్న కుటుంబం నుంచి వచ్చిన దాన్ని మానవతతో సాయం చేయడం తప్ప మరొకటి తెలియదు. కల్లా కపటం నాకు తెలీదు. కలివిడిగా కలిసిపోయే తత్వం నాది. ఆస్తి అంతస్తు వంశ చరిత్ర ఉన్నదాన్ని హీనమైన పని చేసేదాన్ని కాదు. చదువు సంస్కారం ఉన్నదాన్ని చవకబారుగా ప్రవర్తించేదాన్ని కాదు. మంచి చేయడమే తప్ప తప్పు చేయడం అంటే ఏంటో కూడా ఎరగను. తను లేమితనం నుంచి వచ్చింది. నడిమింటి సిరితో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి అందర్నీ తప్పుగా అర్థం చేసుకునే తత్వం తనది. ఆవిడ మాటలకు విలువిచ్చి నా బతుకు వెలవెలపోయేలా చేయకండి. నా జీవితం బజారు పాలు చేయొద్దు ప్లీజ్. దయచేసి నా ప్రార్థన మన్నించండి. తప్పు తను చేసినా ఆమెలో అహం క్షమించమని అడగకుండా అడ్డుపడుతుంది. వార్త బయటకొస్తే నాశనమయ్యేది నా జీవితం. కాబట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ అండి, వెళ్ళిపోండి. ఏంటమ్మా ఏంటిదంతా? ఆడదనవయ్యుండి మరో ఆడపిల్ల బ్రతుకు మీద దుమ్ము పోస్తావా? మీ మొగుడు పిల్లల మధ్య కీచులాటుంటే ఇంత నీచమైన పని చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు నీలా ఇలా ప్రవర్తిస్తారా? అలా గడ్డి పెట్టండి. తల్లిని అంటున్నారు, మమ్మల్ని గడ్డి పెట్టమని చెప్తున్నారు. ఏం పెంపకం అమ్మా మీది? ఇలా పెంచినందుకు కన్న మీకు పెట్టాలి గడ్డి. అవును, దాని కన్న పాపానికి మేమే గడ్డి తినాలి. చూడవే, బాగా చూడు. మాకు ఎలాంటి బహుమానం దక్కిందో చూడు. తన బుద్ధికి మీరేం చేస్తారు అత్తయ్య గారు? అనుభవించలేని జన్మ. మా అందరికీ తల వంపులు తెచ్చిపెట్టావు కదే. ఆ పిల్ల మీద వేసిన నింద నిన్ను ఊరికే వదిలిపెట్టదు. దాని ఉసురు తగిలి ఇంకా 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 అనుభవిస్తావు. పద్ధతి మార్చుకో అమ్మాయి. లేకపోతే నిజంగా నీకు అన్యాయం జరిగినా నీ తరపున మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కుటుంబంలో ఎవ్వరూ సమర్థించడం లేదంటే తప్పంతా తనదే అని అర్థం అవుతుంది. మెట్టినింట్లో ఎలా మెసలాలో తెలుసుకో, అప్పుడే బాగుపడతావు. నడవండే. ఇంకా అది బాగుపడటానికి ఏం మిగిలింది గనక? చూడవే, చూడు. ఆ పిల్ల ఎలా కుమిలిపోతుందో చూడు. ఛీ, ఏం జన్మనిది? చీచా అనిపించుకోవడం తప్ప మరో మాట అనిపించుకున్నావా ఎప్పుడైనా? కర్మ, అంతా నా కర్మ. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాకేం తెలియదు తెలియదు తెలియదు. నింద పడింది దాని మీద కాదు, నా మీద. ఎవరు నమ్మిన ఈ బ్రతుకు బ్రతకడం వేస్ట్. చావే, చావు. అందరిని ఇలా చంపే బదులు నువ్వే చావే. ఒక ఏడుపు ఏడ్చి చస్తాం. ఇంకా కర్మ అంటావేంటే? కర్మ పోవే అవతలకి పో. అమ్మా,
ఏమిటమ్మా దాని కాదు ఆగమనడం. నువ్వెలా చెప్తావు నాకు తెలీదు. దానికి బుద్ధి చెప్పు. దానికి అవసరం లేదు, అవసరం లేదు. మీకెవరికి శ్రమ కలిగించను, శ్రమ కలిగించను. కలిగించను, అవసరం లేదు. మీకెవరికి శ్రమ కలిగించను, ఎవరికి శ్రమ కలిగించను, కలిగించను. స్వర్ణ, స్వర్ణ, సీత రఘు స్వర్ణ ఏం వెళ్ళిపోతుంది. అవసరం లేదు, పద లోపలికి. రఘు, రాను. నా మాట విను, రేయ్, రఘు. రఘు రఘు రఘు, అందరిని ఇలా చంపే బదులు నువ్వే చావే. ఒక ఏడుపు ఏడ్చి చస్తాం. చూడవే, బాగా చూడు. మాకు ఎలాంటి బహుమానం దక్కిందో చూడు. నిజంగా ఆ ఎస్ఎంఎస్ ని అది ఇచ్చుండదు. నన్నెవ్వరూ నమ్మటం లేదు. నా మీద నిందలేసి నన్ను చెడు చేస్తుంది అదే. ఖచ్చితంగా ఆ హంసో ఆ భాగీరథో ఈ పని చేసుంటారు. కానీ దాని తప్పుని నిరూపించలేని పరిస్థితి. అమ్మా, అమ్మమ్మ, బావ ఎవరు ఎవరు నా మాట నమ్మట్లేదు. పాపం, దాని మొర ఎవరు ఆలకించలేని పరిస్థితి. నమ్మకం లేని మనుషుల మధ్య బ్రతకడం అనవసరం. అది అసలే మూర్ఖురాలు. చెయ్యని పనికి అందరూ మాటలు అన్నారు. బావ నన్ను అంత అసహించుకున్నాక ఇంకా ఆశపడడం పిచ్చితనం. ఆ హంస బాగా నటించి స్వర్ణని అందరి ముందు దుర్మార్గురాల్లాగా చిత్రీకరించింది. బ్రతకలేను, బావ లేకుండా బ్రతకలేను. బావ లేకుండా బ్రతకడం కన్నా చావడం నయం, చావడమే నయం. దాని ఏడుపు చూస్తేనే దానికేమీ తెలియదని అర్థమవుతుంది. అయినా అదలా చేస్తే దానికి నష్టమని తెలిసి కూడా ఆ పని చేయదు. అనవసరం. ఆశలు పెంచుకునే బదులు నా బ్రతుకు ముగించడం మంచిది. ఆ తర్వాత ఎవరేమైనా నాకెందుకు. నిజంగా అదన్నట్లు ఇదంతా దాని కర్మే. అది చేయని నేరాలన్నీ దాని మీద పడుతున్నాయి. దాని మనసు మారిపోయిన టైంలో లేనిపోని నిందలన్నీ పడుతున్నాయి. చచ్చిపోవడమే మంచిది. అమ్మ కూడా బతికి మమ్మల్ని చంపడం ఎందుకే అంది. కన్న తల్లే అంత మాట అన్నాక ఇంకా బతకడం వేస్ట్, బ్రతకడం వేస్ట్. బాధలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే నా ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది. నేననుకున్నట్టు ఈ పాటికి ఆ స్వర్ణ కథ సమాప్తమవుతూ ఉంటుంది. ఇక్కడ నా కథ ఇప్పుడే శుభారంభం కాబోతుంది. అభం శుభం తెలియని అమ్మాయి మీద ఎంతెంత అబండాలు వేశారు. ఛీ! ఎందుకు స్వర్ణ రోజు రోజుకి ఇలా తయారైపోతుంది? మారాను మారాను అంటుంది.
మరి ఇలాంటి పనులు చేయడం ఏమిటి? మనమెవరం తన మార్పును ఒప్పుకోవటం లేదనే బాధేమో. బాధ దానికా? కేవలం ఉక్రోషం. దాని మాట చెల్లుబాటు కావటం లేదన్న పంతం. తను సుఖపడక ఎవరిని సుఖపడనీయని తత్వం. హంసని పంపించారని కుట్ర. దాని పంతం నెగ్గించుకొని మళ్ళీ ఎప్పట్లా మనల్ని గెలిచాను అని విర్రవీగడం కోసం. పిచ్చి బాగా ముదిరింది. శాడిస్టిక్ గా బిహేవ్ చేస్తోంది. కొంతకాలం అసలు సీత సైలెంట్ గా ఉంటే, సపోర్ట్ ఇవ్వకపోతే అసలు రంగు బయటపడుతుంది. ఈ సీతేమో విందు, చెల్లి చెల్లి కాపురం అంటూ సమర్థిస్తుంది. అక్కని అడ్డం పెట్టుకొని చెలరేగిపోతుంది.